చూడండి గోంగూర కాడలు కూడా మనం నాటేసుకోవచ్చు. నాటుకుంటే కనుక త్వరగా మన గోంగూర కూడా చక్కగా చిగురులొచ్చి చక్కగా తయారైతే చెట్లు బాగా పెరుగుతాయండి. గోంగూర కట్టలు మనం కొన్నప్పుడు వాటికి మంచిగా వేర్లున్న కాడలు చూసుకుని, బలం ఉన్న కాడలు చూసుకుని చక్కలాగా మట్టి ఎక్కడ ఖాళీ ఉందని చూసుకోండి. టబ్‌లో ఏ టబ్బు మట్టి ఖాళీగా ఉందో చూసుకుని ఆ టబ్‌లో మనం చుట్టుపక్కల గుచ్చేసుకోవచ్చనమాట. చిన్న పుల్ల ముక్క తీసుకుని హోల్స్ పెట్టేసుకుని దానిలో ఈ చెట్లు పెట్టేసుకున్నాం అనుకోండి కాడలు, గోంగూర కాళ్ళే పుల్ల గోంగూర అండి, చాలా పుల్లగా ఉంది ఇది. ఇలా గుచ్చేసుకున్నాం అనుకోండి చక్కగా నాటుకుపోతాయి అనమాట. గోంగూర త్వరగా నాటుకుపోయిద్ది. గింజలతో పెంచుకోవచ్చు, ఇలా కాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా పెరిగిపోద్ది గోంగూర మాత్రం. చూడండి ఇలా చేయొచ్చు. టబ్బులు ఎక్కడ మట్టి కాళ్ళు కూడా అక్కడ పెట్టేసుకోండి, చక్కగా పెరిగిపోయిద్ది. మంచి గోంగూర ఇలా కోసుకోవచ్చు అనమాట. మనం వాడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోబాకండి. చూడండి ఇలా నీళ్లు పోసుకున్నాను కూడా అయిపోయాయి. చాలా చక్కగా పెరిగిపోద్ది అనమాట. ఇలా ట్రై చేయండి.